సో ఫస్ట్గా మనం బెల్లము అలాగే స్ట్రాబెర్రీ కలిపి మనం జామ్ చేస్తున్నాం స్ట్రాబెర్రీ కేక్ చేయడానికి. సో ఇక్కడ మన జామ్ రెడీ అయిపోయింది. సో మనం ఒక గ్లాస్ వీట్ ఫ్లోర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న ఎగ్ ప్లస్ జాగిరి. సో ఇప్పుడు మనం ఈ మూడు మనం ఇవన్నీ వేసి కలుపుతాం. మనం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కలుపుకుని ఉన్న వీట్ ఫ్లోర్ వేసి మనం బేకింగ్ పౌడర్ వేస్తున్నాం. సో మనం బేకింగ్ సోడా కూడా వేద్దాం. సో మనం జస్ట్ ఒక్క పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేస్తున్నాం ఇందులో. సో అలాగే మనం ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేస్తాం. సో వేస్తున్నాం. జస్ట్ ఒకే ఒక స్పూన్ వేసి వేసేస్తాం. సో మనం ఇక్కడ జాగరీ ప్లస్ ఎగ్ మిక్సర్ మనం ఇందులో వేస్తున్నాం. సో మన కేక్ బ్యాటర్ అది రెడీ అయిపోయింది. సో మన దగ్గర గిన్నె కూడా ఉంది. సో మనం ఈ గిన్నెలో కేక్ బ్యాటర్ కొద్దిగా వేద్దాం. సో మనం బ్యాటర్ వేస్తాం, మనం కొద్దిగా జామ్ వేద్దాం. సో మన స్ట్రాబెర్రీ జామ్ వచ్చేసరికి లేయర్ ఫస్ట్ మనం కేక్ బ్యాటర్ వేసి లేయర్ మీద స్ట్రాబెర్రీ జామ్ వేసి మళ్ళీ కేక్ బ్యాటర్ సరే మనం స్ట్రాబెర్రీ జామ్ వేస్తాం. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి కుక్కర్లో ఉప్పు వేసింది. సో రెడీగా. సో ఇప్పుడు మన కేక్ సో ఇప్పుడు మనం దీన్ని మనం లోపల కేక్ రెడీ అయిందో చూద్దాం. చూసారా కేక్ ఎంత బాగుందో. సో ఇప్పుడు మన కేక్ మనం ప్లేట్లో పెట్టి కట్ చేసి పీసెస్తో చూద్దాం. సో గైస్ కేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. నాతో ట్రై at home.